శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా అదృష్టం కోసం అలా ఎదురు చూస్తూ ఉంటారు. గృహవాస్తులో అదృష్టలక్ష్మి పాత్ర ఎంత విశిష్టవంతమైనదో ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అన్న చందన. బాగా చదువుకుంటారు, ఉద్యోగం రాదు. దాంతో వీళ్ళకి విసిగెత్తిపోతుంది. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఉద్యోగం రాలేదు. ఇది గృహవాస్తు దోషమా లేక గ్రహచార దోషమా అని సతమతమవుతూ ఉంటారు చాలామంది చదువుకున్నటువంటి వ్యక్తులు. ఇలా గృహంలో పిల్లవాడి కోసం చాలా శ్రమ కోర్చి చదివించినటువంటి తల్లిదండ్రులు కూడా ఇంకా మా అబ్బాయికి ఉద్యోగం రాలేదే, ఏమిటి ఈ విచిత్ర పరిస్థితి, అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది, ఉద్యోగం ఎప్పుడు తలుపు తడుతుంది, మా అబ్బాయికి యోగం ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి భావిస్తూ ఉంటారు ఇంట్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా. ఉద్యోగ ప్రాప్తిని సాధించటానికి విజయ పరంపరా లక్షణాలతో అతగాడు విజయాన్ని చేకూర్చటానికి తప్పనిసరిగా మీ గృహంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి వారిని బాగా ధ్యానం చేయాలి. మీ గృహంలో ఆంజనేయ స్వామి వారి ఫోటో కనుక ఉన్నట్లయితే ఆ ఫోటో దగ్గర మీరు తప్పనిసరిగా ఆసనం వేసుకొని కూర్చోండి. ఆసనం లేకుండా పూజ చేస్తే ఫలించదు అనే విషయాన్ని గుర్తిరగాలి. ఇక్కడ కేవలం ఒట్టి నేల మీద కనుక కూర్చున్నట్టయితే ఫలితం శూన్యమే అవుతుంది. ఆ ఆసనం వేసుకొని దానిపైన చక్కటి తెల్లటి గుడ్డను పరచండి. ఆ తెల్లటి గుడ్డ మీద మీరు కూర్చొని ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు ధ్యానం చేయండి. ఇలా ధ్యానం చేసిన తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఉద్యోగానికి. వెంటనే ఇంటర్వ్యూకి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు, ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయినట్టు చెప్పి మేము తర్వాత పంపిస్తానులేండి కాగితం అంటారు చూసారా, ఆ కాగితం వచ్చేటప్పటికల్లా పుణ్యకాలం అయిపోతూ ఉంటుంది. అక్కడ టెన్షన్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఇలా గనక ఉన్నట్లయితే వెంటనే మీరు చేయవలసిన గొప్ప ప్రక్రియ ఇంట్లోనే ఉంది. ఏమిటది? పెనం మీద, మీ ఇంట్లో అట్లు పోసే పెనం ఉంటుందిగా, ఆ పెనం తీసుకోండి, స్టవ్ వెలిగించండి, ఆ పెనాన్ని వేడి చేయండి. ఆ పెనం మీద పటిక ముక్క లేదు, సోమవారం నాడు ఆ పటిక ముక్కను మీరు పెనం మీద అలా కాల్చి మీ చేత్తో పట్టుకోండి. ఆ చేత్తో పట్టుకున్నప్పుడు ఇట్లా పట్టుకోవద్దు, ఈ 2 వేళ్లతోనే పట్టుకోండి. ఈ వేలు చూపుడు వేలు, ఈ వేలు బొటన వేలు. పూలు కూడా తీసేటప్పుడు మనం దేవుడి దగ్గర ఈ 2 వేళ్లతోనే తీయాలి. అర్చించేటప్పుడు ఇలా అర్చించాలనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అందుచేత ఇది పటిక కదా, అలా తీసేయండి. అలా తీసిన తర్వాత మీ చుట్టూతా పైనుంచి కింద వరకు 7 సార్లు తిప్పుకోండి. ఇలా 7 సార్లు తిప్పుకొని మీ ఇంట్లో ఉండే డస్ట్బిన్లో పడేసేయండి. వెంటనే మీకు ఫోన్ వస్తుంది, బాబు మన ఇంటర్వ్యూకి వచ్చావు కదా, యు ఆర్ సెలెక్టెడ్, వెంటనే వచ్చేసి జాయిన్ అయిపోవచ్చు, మీరు ఏ రోజున వస్తారు అని చెప్పేసి మెసేజ్ వస్తుంది. అదేంటండి ఇవన్నీ కూడా వాస్తులో ఉంటాయా, ఆ వాస్తులో ఎక్కడా లేవే అని చెప్పేసి మీరు భావించవచ్చు. ఇదంతా కేవలం సంకల్ప బలం. నమ్మకం ఉన్న చోట నారాయణుడు కూడా పలుకుతాడు కదండి. అందుచేత ఈ విశిష్ట ప్రక్రియ చేసి చూడండి, మీకు ఉద్యోగ ప్రాప్తి సిద్ధించి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. అంతేకాక ఉద్యోగం లభించాలి అనేటువంటి భక్తిపూర్వకంగా ప్రార్థన చేస్తూ గురువారం రోజున పీచు తీయని కొబ్బరికాయను పారే నదిలో వదలండి. అలా పారే నదిలో వదిలినట్లయితే తప్పనిసరిగా ఉద్యోగ ప్రాప్తి కలగటానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాదండి, వీధి సింహాలు అంటారు, అవే కుక్కలండి. ఆ వీధి కుక్కలకు బిస్కెట్లు పెట్టండి. 16 శుక్రవారాలు మీకు వీలైతే ఇంట్లో పులుపు పదార్థాలు తీసుకోకుండా సంతోషిమాత వ్రతాన్ని ఆచరించి చూడండి. నెలలో ఒకసారి మీరు కిలో పంచదారను పేదలకు పంచి చూడండి. ఇలా గనక చేసినట్లయితే
మీకు ఉద్యోగ ప్రాప్తి సిద్ధించటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ ఇంట్లో వాళ్ళు ఎటు ఉద్యోగం రాలేదురా, వ్యాపారం చెయ్యి అని చెప్పారు. పెట్టుబడి బాగా పెట్టుకున్నారు, వ్యాపారంలో మాత్రం లాభాలు మాత్రం రావటం లేదు. ఎంత ప్రయత్నం చేసినా పెట్టుబడి పెట్టిన దానికి మీరు సంపాదించేదానికి సరిపోక ఇంకా కొంత పెట్టుబడి తీసుకురావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ప్రతి శుక్రవారం నాడు మీకు తోచినటువంటి దేవాలయంలోకి వెళ్ళండి. ఆ దేవాలయంలో దానిమ్మ పండు అంటారు, అనార్ అంటారు. ఆ దానిమ్మ పండును తప్పనిసరిగా మీరు ఇచ్చి చూడండి ఆ గుడిలో అమ్మవారికి. అలా గనక చేస్తే తప్పనిసరిగా మీరు చేసేటువంటి వ్యాపారంలో లాభం పొందటానికి ఆస్కారం ఉంటుంది. దానిమ్మ పండు లోపల ఉండేటువంటి ఆ యొక్క గింజలకు ఎర్రటి రంగు ఉంటుంది కదండి, అది చాలా విశేషవంతమైంది. ఆ దానిమ్మ పండుకి లలితాదేవికి కూడా చాలా చక్కటి తత్వం ఇమిడి ఉంది. అందుకే అమ్మవారిని దాడిమి కుసుమ ప్రియా అని చెప్పేసి అభివర్ణిస్తారండి. ఆ అనార్లో దాగినటువంటి మధురవంతమైనటువంటి తత్వం